హాయ్ అండి. ఈరోజు డేటు నవంబర్ 1, 2025 సంవత్సరం అండి. నా పేరు కృష్ణ. నేను టీవీ డిష్ టెక్నీషియన్‌ని. చాలామంది కస్టమర్స్ అయితే మనకి సన్ డైరెక్ట్ కస్టమర్ కేర్ నెంబర్ చెప్పండి భయ్యా అని అడుగుతున్నారండి. ఈ సన్ డైరెక్ట్ కస్టమర్ కేర్ నెంబర్ ఎందుకు ఉపయోగపడుతుందని ముందు తెలుసుకుందామండి. మీ మొబైల్ నంబర్ చేంజ్ చేయడానికి లేదా మీ ప్యాక్‌ని చేంజ్ చేయడానికి, అదేవిధంగా మీ సెటప్ బాక్స్ ఎన్ని రోజులు ఉంది లేదా మీకు 30 రోజులు ఒక నెల రీచార్జ్ చేస్తున్నారు కానీ 30 రోజులు రావడం లేదు. లేదా ఏ టీవీ ఛానల్స్ వస్తున్నాయి, ఏదైనా కంప్లైంట్స్ అంటే మీ సెటప్ బాక్స్ పోయింది, మీ ఏరియాలో సర్వీస్ లేదు, కంప్లైంట్ పెట్టాలనుకున్నా ఈ నెంబర్‌కి ఫోన్ చేస్తే మీకు వాళ్ళు సర్వీస్‌ని అయితే ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సొల్యూషన్ అయితే వీళ్ళు చెప్తారండి. ఇది 100% జెన్యూన్ అండి. ఇది డైరెక్ట్‌గా కంపెనీ హెల్ప్‌లైన్ నెంబర్ అండి. మీ సెటప్ బాక్స్ మీ టీవీలో ఇలా 6 బాక్సులు వస్తాయి కదండీ! ఏదో ఒక ఛానల్ పెడితే మీ బాక్స్‌లో రీఛార్జ్ ఉంటే ఛానల్ ప్లే అవుతుందండి. రీఛార్జ్ అయిపోతే ఇలా వస్తుంది కదండీ! ఇలా వచ్చేటప్పుడు కింద హెల్ప్‌లైన్ నెంబర్ అని ఉంటుంది చూడండి. 7601012345 అని ఉంది కదండీ! అదేవిధంగా 1800123757 అని 2 నెంబర్లు ఉన్నాయండి. ఈ 2 నెంబర్‌లో ఫస్ట్ నెంబర్ అయితే పనిచేస్తుందండి. సెకండ్ నెంబర్ పనిచేయడం లేదు. సెకండ్ నెంబర్ కొంచెం సిగ్నల్స్ ప్రాబ్లమ్ ఏదో ఉన్నట్టుంది. సర్వర్ ఇష్యూ లాగా. అది పనిచేయట్లేదు. ఫస్ట్ నెంబర్ అయితే పనిచేస్తుంది. ఆల్రెడీ నేను డయల్ చేశాను. ఈ వీడియోలో పెడుతున్నాను చూడండి. నెక్స్ట్ చూడండి, నాది సన్ డైరెక్ట్ కొత్త నెంబర్ అండి. తెలుగులో కనెక్ట్ అవ్వడానికి నెంబర్ 4 నొక్కమన్నారు. నెంబర్ 4 నొక్కేశానండి. నేను కస్టమర్ కేర్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేనైతే ఇది నా కొత్త ఫోన్ నెంబర్ అండి. ఈ ఫోన్ నెంబర్తో ఏ స్టూడెంట్ సన్ డైరెక్ట్ బాక్స్ లేదండి. నేనైతే నా కొత్త మొబైల్ నెంబర్తో ఈ నెంబర్కి అయితే కాల్ చేస్తున్నాను. కస్టమర్ కేర్ నెంబర్ అయితే కలుస్తుందండి. 100% జెన్యూన్ అండి ఈ నెంబరు. సార్ నా పేరు కృష్ణ అండి. మేము కృష్ణ డీటెయిల్స్ మాట్లాడుతున్నాము. సార్ ఈ ఫోన్ నెంబర్తో ఏమైనా బాక్సెస్ ఉన్నాయండి? అదే ఈ ఫోన్ నెంబర్ పైన ఏమైనా బాక్స్ ఉందని అడిగామండి. నా పేరు కృష్ణ అండి. ప్రతి కొత్త మొబైల్ నెంబర్తో కూడా ఈ కస్టమర్ కేర్ నెంబర్ అయితే కలుస్తుంది. ఏపీ, తెలంగాణ 2 స్టేట్లకు కూడా ఈ ఫోన్ నెంబర్ అయితే కలుస్తుందండి. ఇది ఇది కంపెనీ డైరెక్ట్గా కంపెనీ నెంబర్ అండి. ఇది మీకు ఏమైనా కస్టమర్ కేర్ సర్వీస్ కావాలనుకుంటే, అంటే మీ సెటప్ బాక్స్ పోయినా లేదా రిపేర్ అయినా మీ ఏరియాలో కస్టమర్ కేర్కి కంప్లైంట్ పెట్టాలనుకుంటే ఈ నెంబర్తో కంప్లైంట్ పెట్టొచ్చండి. రాంగ్ రీఛార్జ్ చేసినప్పుడు ప్యాక్ చేంజ్ చేయాలనుకున్నా, ఏవైనా ఎక్స్ట్రాగా టీవీ ఛానల్స్ యాడ్ చేయాలనుకున్నా ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు సర్వీస్ని అయితే పొందవచ్చండి. 24/7 అంటే కలుస్తుందని చెప్పారండి. నేను ఇంతకుముందు మాట్లాడిన కాల్ రికార్డులు అయితే అది చెప్పారు. ఆ రికార్డ్ని అయితే నేను యాడ్ చేసుకోలేకపోయాను కాబట్టి నేనైతే వేరే సెల్ ఫోన్తో ఫోన్ చేసి నా ఫోన్తోనైతే నేను వీడియో తీసి మీకు పెట్టానండి. చూశారు కదా, కాల్ కూడా కలిసింది. కొత్త ఫోన్ నెంబర్తో కాల్ కలిసిందండి. మీరు సెటప్ బాక్స్కి ఎవరైనా ఫోన్ నెంబర్ యాడ్ చేయాలని అనుకుంటే మీరు కొత్త మొబైల్ నెంబర్తో, అంటే మీకు ఏ మొబైల్ నెంబర్ అయితే బాక్స్కి యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోన్ నెంబర్తో ఫోన్ చేసి మీ సెటప్ బాక్స్ నెంబర్ చెప్పి ఈ ఫోన్ నెంబర్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇది 100% వర్క్ అవుతుందండి. కస్టమర్ కేర్ సర్వీస్ కూడా కనెక్ట్ అవుతుంది. ఏం ప్రాబ్లం లేదు. 100% జెన్యూన్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ డయల్ చేశాను. నాకైతే కాల్ కలిసిందండి. మీరు ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్ని మార్చుకోవచ్చండి. అదేవిధంగా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు తెలుసుకోవచ్చు. ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు కంపెనీ వాళ్ళు మీ ఐడి నెంబర్ చెప్పండి అని అంటే మీరు చెప్పలేకపోతున్నారండి. మీ రిమోట్లో ఐఎన్ఎఫ్ఆర్ స్విచ్ ఉంటుందండి. స్విచ్ నొక్కగానే మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు పైన సిడిఎస్ అనే నెంబర్ ఉంటుందండి. ఈ నెంబర్ మీరు కస్టమర్ కేర్ చెప్పాలండి. ఇలా చెప్పినప్పుడు మాత్రమే మీ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి షో అవుతుందండి. ఈ నెంబర్ మీరు చెప్పాలండి. ఈ నెంబర్ చెప్పిన తర్వాత మీరు వాళ్ళతో మాట్లాడితే మీ సెటప్ బాక్స్ పైన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది వాళ్ళు చెప్తారండి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేకపోయినా పర్వాలేదు. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ ఏదో ఒక ఫోన్ నెంబర్తో ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీ
సిడిఎస్ అదే బాక్స్ నెంబర్ చెప్తే వాళ్ళు మీ మీ బాక్స్‌కి మీరు ఏ ఫోన్ నెంబర్‌తో ఫోన్ చేశారో ఆ ఫోన్ నెంబర్‌ని అయితే యాడ్ చేస్తారండి. కొంతమందికైతే కాల్ కలుస్తున్నాయి. కొంతమందికి కాల్ కలవడం లేదు. కాల్ కలవని వాళ్ళు మీ సెట్ టాప్ బాక్స్‌కైతే ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్‌తో ఫోన్ చేస్తే 100% అయితే కాల్ కలుస్తుందండి. కొంచెం మీరు వెయిట్ చేయాలి. చాలామంది వెయిట్ చేయట్లేదు. వెయిట్ చేస్తే 100% కాల్ కలుస్తుందండి. కేవలం ఈ ఫోన్ నంబర్ మాత్రమే కలుస్తుందండి. మీకు సెటప్ బాక్స్ పైన గూడా ఈ ఫోన్ నంబర్ ఉంటుంది. ఏపీ మొత్తం ఈ ఫోన్ నంబర్ అయితే పనిచేస్తుందండి. 7601012345 అండి. ఈ ఫోన్ నంబరు ఏపీ, తెలంగాణ 2 స్టేట్‌లకు గూడా ఈ ఫోన్ నంబరే ఉందండి ప్రెజెంటు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసమైతే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.